టీమిండియాలోకి ఎంట్రీ కోసం సుదీర్ఘకాలంగా వెయిట్ చేస్తున్న ముంబై బ్యాట్స్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 3వ టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో అటాకింగ్ గేమ్తో అలరించిన సర్ఫరాజ్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 66 బంతుల్లో 62 రన్స్ చేసిన అనంతరం రన్అట్ రూపంలో పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా చేసిన తప్పు కారణంగా అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా సెంచరీ కోసమే సెల్ఫిష్గా వ్యవహరించిన సర్ఫరాజ్ను అవుట్ చేశాడని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్ దెబ్బకు సోషల్ మీడియాలో జడేజాపై విమర్శలు వచ్చాయి. ఇక జడేజా ఉద్దేశపూర్వకంగా సర్ఫరాజ్ను అవుట్ చేశాడని నెటిజన్లు విమర్శించారు. దీంతో సెల్ఫిష్ జడేజా అనే పెద్ద టైటిల్గా నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ ఘటనపై తొలి రోజు ఆట అనంతరం జడ్డు స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా సర్ఫరాజ్ ఖాన్కు క్షమాపణలు చెప్పాడు.